శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు భూములని కబ్జా చేస్తున్నారన్నటువంటి స్టోరీ ఇది ఈనాడు ప్రొజెక్ట్ చేసింది. కొన్ని తరాలుగా రైతులు సాగు చేసుకున్న భూమిపై వైకాపా నాయకులు కన్నేశారు. ఎలాగైనా సరే ఆక్రమించాలని పథకం వేశారు. వెబ్లాండ్లో ఇష్టానుసారం మార్పులు చేసి రైతుల కుటుంబాలని ఇబ్బందుల్లోకి నెట్టారు. వీళ్ళ వేధింపులకు తట్టుకోలేక ఓ రైతు తన భార్యతో సహా ఆత్మహత్యాయత్నం చేశారు. ఇదంతా స్థానిక ప్రజాప్రతినిధులకు అధికారులకి తెలిసినప్పటికీ చర్య లేకపోవడం చర్చనీయాంశమైంది. శ్రీకాకుళం గ్రామీణ మండలం రాగోలు రెవెన్యూ గ్రామ పరిషత్ సర్వే నెంబర్ 159, 181లో కొందరు భూస్వాములకు చెందిన 40.5 ఎకరాల జరాయితీ భూమి ఉంది. ఈ భూములను 50 మంది రైతులు పూర్వకాలం నుంచి సాగు చేసుకున్నారు. 2022లో రైతులు భూ యజమానుల మధ్య భూముల విషయం మీద ఒప్పందం జరిగింది. ఇరువురు 65.35, 65:35 ప్రకారం పంచుకుని సెటిల్మెంట్ చేసుకున్నారు. తమ భాగంగా వచ్చిన 16.5 ఎకరాలను యజమానులు వేరే వారికి విక్రయించేశారు. రైతుల భాగంగా వచ్చిన 24 ఎకరాలపై కొందరు వైకాపా నాయకులు కనుబడింది. ఆ భూములను రైతుల పేరు రిజిస్ట్రేషన్ చేసే క్రమంలో తండేం వలస, గూడెం, సింగి వలస గ్రామాలకు చెందిన వైకాపా నాయకులు మధ్యవర్తులుగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే మోసానికి తెరదీశారు. కొన్ని భూములు తమ కుటుంబ సభ్యులు బినామీల పేరుతో రాయించుకున్నారు. 2022లో నిర్వహించిన జగనన్న భూసురక్ష సర్వేలో మరికొందరు భూముల స్థిరాస్తి లేఅవుట్ల అని పేర్కొంటూ వెబ్లాండ్లో మార్పులు చేశారు. సర్వే నెంబర్ను తారుమారు చేశారు. అప్పట్లో వీఆర్ఓ వీళ్ళకి సహకరించారు. ఈ భూములకి సమీపంలోని వైకాపాకు చెందిన నేత భారీ లేఅవుట్ వేశారు. భవిష్యత్తులో ధరలు పెరిగితే రైతుల సాగులోని భూములను లేఅవుట్గా మార్చేసి కాజేయాలనేది వీళ్ళ కుయుక్తి. ఇప్పటికే అనధికారిక లేఅవుట్ మ్యాప్ను తయారు చేయించారు. రైతుల వద్ద భూముల పట్టాదారు పాస్ పుస్తకాలు, అడంగల్ 1B భూమి శిస్తు రసీదులు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు, వ్యవసాయపరమైన రాయితీలు 2022 వరకు పొందారు. వైకాపా నాయకులు వెబ్లాండ్లో లేఅవుట్ అంటూ చేయించిన మార్పుతో సుమారు 40 కుటుంబాల పథకాల లబ్ధికి దూరమయ్యాయి. ఈ విషయం మీద అధికారులు ప్రజాప్రతినిధులను సంప్రదించిన ఫలితం లేకపోయింది. గూడెం పంచాయతీకి చెందిన శేర కోటేశ్వరరావుపేట 3.4 ఎకరాల భూమి ఉంది. దీన్ని తమకు ఇచ్చేయాలంటే వైకాపా నాయకులు ఆయన మీద ఒత్తిడి తెచ్చారు. జూన్ 9న ప్రక్రియతో వచ్చి గట్టను పూర్తిగా ధ్వంసం చేశారు. పొలంలో 1,50,000 వెచ్చించి నాటి నీలగిరి మొక్కలను ధ్వంసం చేశారు. కోటేశ్వరరావుపై దాడికి దిగారు. ఈ బాధతో ఆయన తన భార్య అనసూయతో కలిసి మరుసటి రోజు పురుగుల మంది దాగి ఆత్మహత్యాయత్నం చేశారు. వారిని స్థానికుల ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాలు దక్కాయి. ఈ ఘటన మీద ఇప్పటికీ చర్యలు. దీంతో వైకాపా నాయకులు మరింత రెచ్చిపోతే ఇతర రైతులు వేధిస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని గత సర్కార్ హయాంలో అధికారులు ఇంక కూటమి ప్రభుత్వం ఏర్పడగానే రెవెన్యూ మంత్రి స్థానిక నేతలు కలెక్టర్ సంబంధించిన ఉన్నతాధికారులకు నివేదించినా పట్టించుకోకపోవడం గమనార్హం. ఈ విషయం మా దృష్టికి వచ్చింది. బాధితులతో మాట్లాడుతూ వివరాలు తెలుసుకుని సమగ్ర దర్యాప్తు చేస్తాం. రైతులకు అన్యాయం జరిగిందని తేలితే దోషుల మీద కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ చెప్పారు అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేసింది.